హాయ్, నేను మీ రాజేష్. వీకెండ్ కామెంట్లో రాధాకృష్ణ గారు సోషల్ మీడియాలో పనిచేస్తున్న కొంతమంది సీనియర్ జర్నలిస్టులపై ఇరుసుకుపడ్డారు. అలాగే అసలు సోషల్ మీడియాని వీకెండ్ కామెంట్లో ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది, ఆ సీనియర్ జర్నలిస్టులు ఎవరు, దానిపై పూర్తి విశ్లేషణ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారి నుంచి అడిగి తెలుసుకుందాం. నమస్తే సిఎస్ రావు గారు. వీకెండ్ కామెంట్లో ఈరోజు వచ్చిన వీకెండ్ కామెంట్లో చూస్తే మనం సీనియర్ జర్నలిస్టులని ఆయన బాగా టార్గెట్ చేస్తూ రాశారు. అట్లనే అది సోషల్ మీడియాలో షిఫ్ట్ అయిన వాళ్ళ మీద. అలానే అసలు వీకెండ్ కామెంట్లో ప్రత్యేకంగా సోషల్ మీడియాని ఫోకస్ చేసి ఆయన ఆర్టికల్ రాయాల్సినంత అవసరం ఏమొచ్చింది, ఎందుకు, ఏమంటారు, ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు రాసిన లేటెస్ట్ ఆదివారం రాసినటువంటి వీకెండ్ కామెంట్ బై ఆర్కే కనుక మొత్తం చదివితే ఆయన సోషల్ మీడియా మీద ఆయనకున్నటువంటి వ్యతిరేకత అనేది వ్యక్తపరిచారు. దాంట్లో అది చాలా క్లారిటీగా అర్థమైంది నాకు. ఎందుకు ఆ విధంగా వ్యతిరేకత వ్యక్తపరిచారు, ఏ యాంగిల్ వ్యక్తపరిచారు అని అంటే, మే 11వ తారీఖున ఆంధ్రాలో జరిగినటువంటి పోలింగ్ అందరికీ తెలిసిందే. దాని మీద అనేక మంది సర్వేలు ఇస్తున్నారు, అనేక మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఆయన ఏంటంటే సోషల్ మీడియా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంది. సోషల్ మీడియా అనేది ఒక రకంగా చెప్పాలంటే అది బురద అన్నట్టుగా రాశారు, బురద సర్వేలు అన్నట్టుగా రాశారు. ఆయన ఆ పదవిని వాడలేదు, కానీ అది ఒక బురద, అది నమ్మడానికి అసలు ఛాన్సే లేదు, నమ్మేటువంటి న్యూస్ కాదు, అది సోషల్ మీడియాలో వచ్చింది, ఏది నమ్మకూడదు అన్నట్టుగా ఆయన తన వ్యతిరేకతను సోషల్ మీడియా మీద ఉన్నదాన్ని వ్యక్తపరుస్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్టులుగా చెప్పుకుంటూ అని కూడా మెన్షన్ చేశారు. సీనియర్ జర్నలిస్టుగా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో విశ్లేషణలు ఇస్తున్నారు, ఎలాంటి నిజాలు లేకుండా కూడా అన్నట్టుగా ఆయన ఎక్స్పోజ్ చేశారు. బహుశా ఆయన మెన్షన్ చేసినటువంటి పేర్లలో నాకు అనిపించింది ఏంటంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి ఒక స్థాయిలో ఉండి సోషల్ మీడియాలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేది మనం మార్కెట్లో చూస్తే 3 పేర్లు కనపడుతుంటాయి. బహుశా ఆయన నా గురించి కూడా బహుశా మెన్షన్ చేశారు ఇండైరెక్ట్గా, నాకు తెలియదు, ఐ డోంట్ నో, నేను కూడా అనుకుంటున్నాను. అదే గుమ్మడికాయలు దొంగ భుజాలు దొరుకుతున్నట్టు నేను కూడా దొరుకుకోవాల్సి వచ్చింది ఆయన ఆర్టికల్ చదివితే. తర్వాత రవిప్రకాష్ని మెన్షన్ చేసినట్టు అనిపించింది, రవిప్రకాష్ పేరు కూడా. ఎందుకంటే రవిప్రకాష్ సోషల్ మీడియాలో సర్వేలు రిలీజ్ చేశారు. సర్వేలు రిలీజ్ చేసినటువంటి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉంటూ సర్వేల్ని ప్రొజెక్ట్ చేసినటువంటి వాళ్ళు అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. సో బహుశా రవిప్రకాష్ కూడా ఉండొచ్చు. తర్వాత వాళ్ళ ఛానల్లో పనిచేసినటువంటి ఇంకొక అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏదో చేస్తున్నట్టు బహుశా వైఎన్ఆర్ గురించి కూడా అయి ఉండొచ్చు. నాకు తట్టినటువంటి పేర్లు అవి కాకుండా మెయిన్ స్ట్రీమ్లో పనిచేసి ఒక స్థాయిలో, అంటే ఒక పొజిషన్లో పనిచేసి సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళం ఆల్మోస్ట్ సర్వేలు ఇచ్చిన వాళ్ళు మేము 3 కనిపిస్తున్నాము. మరి నరసింహరావు ఇచ్చారు, నేను చూడలేదు, ఇచ్చాడో లేదో. ప్రత్యేకంగా సర్వేలు ఇచ్చింది నేను ఇచ్చాను, తర్వాత రవిప్రకాష్ ఇచ్చారు. రవిప్రకాష్ సర్వే బాగా వైరల్ అయింది. సరే, నేను ఇచ్చింది కూడా దాదాపు 3-4 సార్లు ట్రెండింగ్లోకి వెళ్ళింది. లేదా మేము కాకుండా ఏమన్నా వేరే వాళ్ళు సోషల్ మీడియాలో ఇప్పుడు ఆల్రెడీ ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డజన్ల కొద్దీ సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి అని చెప్పి మెన్షన్ చేసి, బహుశా ఆ ఛానల్స్కి సంబంధించినటువంటి వాళ్ళని ఏమన్నా దృష్టిలో పెట్టుకుని ఆయన రాశాడో తెలియదు. సరే, ఇంతవరకు రాశారు, బాగానే ఉంది. సోషల్ మీడియా అనేది అసలు అది జీరో నాలెడ్జ్ అన్నట్టుగా రాశారు. సోషల్ మీడియాలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఏదో గాలి కబుర్లని మూట కట్టి చెబుతాను అన్నట్టుగా ఆయన మెన్షన్ చేశారు. ఇదే సోషల్ మీడియా వాళ్ళకు కూడా ఉంది కదా, రాధాకృష్ణగా ఆల్రెడీ ఉంది కదా, మెయిన్ సోర్స్ అదే కదా. అసలు మెయిన్ సోర్స్ ఇప్పుడు గత 2019 నుంచి ఇప్పుడు దాకా ఆయన ఆర్గనైజేషన్ నడుస్తుందంటే సగం సోషల్ మీడియాని బేస్ చేసుకుని నడుస్తుంది. అది మరి సోషల్ మీడియా ఆయనకి ఉందిగా, ఆయనకంటే శాటిలైట్ ఉంది కాబట్టి ఆ శాటిలైట్ రిలేటెడ్గా ఉండేటువంటి సోషల్ మీడియా కదా. ఒక్కసారి సోషల్ మీడియాని బంద్ చేసేసి రాధాకృష్ణ గారిని ఒక ఛానల్ ఒక్కటే నడపమనండి, అప్పుడు తెలుస్తుంది. ఒకటి. సోషల్ మీడియా వాల్యూ ఏంటి అనేది తెలిసింది. రెండేంటంటే
సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ని మెయిన్ మీడియా ఇవాళ వేసుకుంటున్నట్టు పరిస్థితి, టెలికాస్ట్ చేసుకుంటున్నట్టు పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వెబ్సైట్లు సోషల్ మీడియా లేకపోతే మెయిన్ మీడియా అసలు న్యూస్ ఇవ్వగలదా? రాధాకృష్ణ గారు గుండె మీద చేసుకుని ఆలోచించి అది రాస్తే బాగుండేది. అంటే నేనేదో ఆయన విమర్శించాడని చెప్పడం కాదు, వాస్తవాలు చెప్తున్నా. సరే, ఆయన ఎవరి విమర్శలు వాళ్ళు చేసుకోవచ్చు. నేను ఎలాగైతే రాధాకృష్ణ రాసిన ఆర్టికల్ నేను ఎలాగైతే విశ్లేషణ చేసి నాకున్నటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నానో, రాధాకృష్ణకు ఉండేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. దాంట్లో తప్పులేదు, దాన్ని నేనేం తప్పు పట్టున్నా. అంటే రియాలిటీ చెప్తున్నా. ఇప్పుడు వెబ్సైట్లు తర్వాత యూట్యూబ్ మొత్తం బంద్ చేసేసి, సోషల్ మీడియా కంప్లీట్ బంద్ చేసేసి ఛానల్ నడపమంటే ఎంతమంది నడపగలరు? 24 అవర్స్ ఛానల్స్. 24 అవర్స్ ఛానల్స్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ని బేస్ చేసుకొని సపరేట్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసుకొని టెలికాస్ట్ చేస్తున్నారు కదా. మరి అంత అబద్ధం, చెత్త, బురద అయినప్పుడు అది ఎందుకు ఇది చేస్తున్నారు? అది చేయకూడదు కదా. ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, తెలంగాణలో జరిగిన ఎన్నికల గురించి కూడా ఆయన మెన్షన్ చేశారు. దాంట్లో తెలంగాణలో కేసీఆర్ మొత్తం మీడియాని క్యాప్చర్ చేశారు, సోషల్ మీడియాని కూడా చాలా వరకు క్యాప్చర్ చేశారు, మెయిన్ మీడియాని కూడా క్యాప్చర్ చేశారు. ఎవరు ఉన్నట్టు తమ స్థాయిలో చేయలే. ఇప్పుడు రాధాకృష్ణ తన ఏబిఎన్ నెట్వర్క్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా చేయగలిగినంత ఏం చేయలేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇక్కడ వ్యతిరేకంగా మీన్స్ ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో ఆ స్థాయిలో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు. కాకపోతే మిగతా వాళ్ళ కన్నా బెటర్ అంతే. కానీ చేసింది ఎవరు తెలంగాణలో? సోషల్ మీడియా. కేసీఆర్ కోసాలు కదిలిచ్చింది ఎవరే అంటే సోషల్ మీడియా. సోషల్ మీడియా అంత బురద లేదా అంత చెత్త అయినప్పుడు మరి కేసీఆర్ని అధికారం నుంచి దించడంలో సోషల్ మీడియానే కదా ప్రధాన పాత్ర. ఆ విషయాన్ని కేటీఆర్ చెప్తున్నాడు కదా. మేము కాళేశ్వరం కట్టకుండా ఒక 20-23 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే మేము మళ్ళీ గెలిచిండే వాళ్ళు మూడోసారి అని చెప్పి చెప్తున్నాడు. అంటే దాని పవర్ ఏంటో అనేది కేటీఆర్కి అర్థమైంది కదా. ఇప్పుడు వాళ్ళ సొంత మీడియా ఉంది కేటీఆర్కి, జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా ఉంది అందరికీ, ఏ పార్టీకి ఆ పార్టీ సొంత మీడియా ఉంది. మరి సోషల్ మీడియా అని కట్టడి చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ప్రజలు దాన్ని నమ్మకపోతే లేదా ప్రజలు దాని మీద విశ్వాసం లేకపోతే ప్రజలకి ఎందుకు మరి దాన్ని కట్టడి చేయాలనుకుంటున్నారు? సోషల్ మీడియాని స్వేచ్ఛగా వదిలిపెట్టేయచ్చు కదా. సుప్రీంకోర్టే చెప్పింది కదా సోషల్ మీడియా మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి. మరి ఎందుకు కట్టడి చేయాలనుకుంటున్నారు వీళ్ళందరూ? అది మెన్షన్ చేస్తే బాగుండేది ఆయన. అంటే అంటే మెయిన్ మీడియాకి ప్రాధాన్యత తగ్గుతుంది లేదా ప్రజలకు ఏం కావాలో అది మెయిన్ మీడియా చెప్పలేకపోతుంది కాబట్టే సోషల్ మీడియా వచ్చింది. అలాగే ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చూపించలేనటువంటి అంశాలని ఎలక్ట్రానిక్ మీడియా చూపిస్తుంది కాబట్టి షిఫ్ట్ అయ్యారు పబ్లిక్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా చూపించలేనటువంటి అంశాలు, దాచిపెడుతున్నటువంటి అంశాలని సోషల్ మీడియా బయటకు తీసుకొస్తుంది కాబట్టి సోషల్ మీడియాని ఆదరిస్తున్నారు. సో కాబట్టి సోషల్ మీడియాలో వచ్చినటువంటి సర్వేలు నమ్మకూడదనో లేదంటే సోషల్ మీడియాలో సర్వేలు అని అంటే వాటిని ఏదో చిన్న చూపు చూసే పరిస్థితి లేదు. అన్నీ కాదు. అంటే కొంతమంది ఓకే ఇంట్లో కూర్చొని ఏదో మారుస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మనం కొన్ని సర్వేలు చేసాము. మన సర్వేలు చేసి ఆర్గనైజేషన్స్, కొన్ని రెప్యుటేటెడ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలనే చేసాం. మన సొంత సర్వేలు ఏం చేయలేదు. రెప్యుటేటెడ్ ఆర్గనైజేషన్స్ ఇచ్చినటువంటి సర్వేలనే మనం ప్రొజెక్ట్ చేసాం. బహుశా నేను కూడా మన గురించి కాదు, ఎందుకంటే మనం ఏ పార్టీతో అఫిలియేట్ కాదు కాబట్టి జనరల్గా ఏదో పార్టీకి అఫిలియేటెడ్ అయినటువంటి సోషల్ మీడియా గురించి ఆయన మెన్షన్ చేసినట్టున్నారు. బట్ ఆయన మెన్షన్ చేసిన ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాని ఆయన కొంచెం చిన్నగా చూస్తున్నాడు అనిపిస్తుంది. అది చిన్నగా చూడాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఓకే.